భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కోటగిరి మండలంలోని బహుజన సోదరులందరి సమక్షంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి పుష్పహారంతో సత్కరించి నివాళులు అర్పించడం జరిగింది. మరి నేడు బాబాసాహెబ్ చేసినటువంటి పనులను, బాబాసాహెబ్ చేసినటువంటి ఘనతను గుర్తించి ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ యొక్క నాలెడ్జ్ యొక్క గుర్తింపు, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్కు రూపశిల్పి, బాబాసాహెబ్ అంటేనే నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అని గుర్తించడం జరిగింది. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, ఒక ఎస్సీ ఎస్టీని మాత్రమే కాకుండా బడుగు బలైన వర్గాల వారందరి కోసం పాటుపడుతూ నిరంతరం కృషి చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని ధారపోయడం జరిగింది. ధారపోసి 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని లిఖించి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు సమర్పించడం వల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఆ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన అనేటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామం నుండి, గల్లీ నుండి ఢిల్లీ వరకు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన భారతదేశం అనేటువంటిది పరిపాలన చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మరి బాబాసాహెబ్ గారు చేసినటువంటి కృషి అనేటువంటిది ఒక ఎస్సీ ఎస్టీని మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారి కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని వర్గాల వారి కోసం చేసినటువంటి సేవలను మనం గుర్తించుకోవాలి. అయితే ఈరోజు చాలా బాధించదగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు బాబాసాహెబ్ గారు మరణం చెందినటువంటి రోజు. బాబాసాహెబ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మందులకు ఈరోజు కన్నీటి దుఃఖంలో ముంచి ఆయన స్వర్గస్థులైనటువంటి రోజుగా మేము భావిస్తూ ఆయన యొక్క సేవలు చిరస్థాయిగా గుర్తించుకొని భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలమైన వర్గాల వారందరూ కూడా రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సామాజిక పరంగా కానీ ప్రతి రంగంలో కూడా ముందు ఉండాలి, ముందు ఉండేటట్టు ఆలోచించి ముందు అడుగు వేయాలని చెప్పేసి మేమందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. మా జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది. మా కోటగిరి మండలం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఈ భారతదేశానికి ఒక్క గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చిన మహానుభావుడు. ఈ రాజ్యాంగం ద్వారానే మన దేశ పరిపాలన జరుగుతుంది. ఒక పల్లెలో పంచాయతీ మెంబర్ నుంచి మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఆ రాజ్యాంగం ద్వారానే పరిపాలన జరుగుతుంది. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మన దేశానికి ఎంతో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగింది. అందుకు ఆయనను మన బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలందరూ ఎప్పుడు గుర్తుంచుకుంటారు. మేము చెప్పేది ఒకటే, బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వాడు అందరి వాడు, కొందరి వాడు కాదు. ఆయన మహిళలకు కానీ, బీసీలకు కానీ, బహుజనులకు కానీ అందరికీ ఒక జీవితాన్ని శుభప్రదం చేయడానికి ఆయన వాళ్ళకు హక్కునిచ్చాడు. అందుకు గాను మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్కు గుర్తుంచుకోవాలని మా మండల మాల మహానాడు తరఫున కోరుతున్నాము. జై భీమ్.